హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు ప్రశాంత్ దుర్గం. నేను ఒక టాలెంట్ డెవలప్మెంట్ కోచ్. మీకు గుర్తుంటే లాస్ట్ టైం మనము 5 యాటిట్యూడ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం 3 యాటిట్యూడ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనము మిగతా 2 యాటిట్యూడ్స్ ఏంటి, అది ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి, అది చేసినప్పుడు మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో మనం ఇవాళ మాట్లాడుకుందాం. మళ్ళీ మనం ఆ స్టోరీ వైపు వెళ్దామండి. పెన్సిల్ స్టోరీ. అయితే థర్డ్ ప్రిన్సిపల్ విన్నాక ఆ పెన్సిల్ మరొకసారి ఆ ఓనర్ వైపు చూసి, ఓనర్ మీరు ఇంత చక్కగా మీరు చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, మరి 4th ప్రిన్సిపల్ ఏంటో ఒకసారి చెప్తారా అని అడిగింది. అప్పుడు ఆ ఓనర్ పెన్సిల్ వైపు చూసుకుంటూ, హే పెన్సిల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ ఈజ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ అని అన్నాడు అనమాట. అప్పుడు ఒకేసారి అది ఆ పెన్సిల్ ఆశ్చర్యపోయింది. ఏంటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ మీ, నాట్ అవుట్ సైడా అని ఒకసారి ఆలోచించింది అనమాట. అంటే ఏంటండి ఇక్కడ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది కరెక్టా లేదా చూసుకోవడానికి. మనం అందరం పెన్సిళ్ళు కొన్నామండి లైఫ్లో. ఏం చేస్తాం, ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళేసి ఒక పెన్సిల్ కొంటాం. ఆ పెన్సిల్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ స్టేషనరీ షాప్కి వెళ్ళాక పెన్సిల్ తీసుకున్నాడు, ఎల్లో కలర్ చూసి అట్రాక్ట్ అయ్యాడు, కొన్నాడు, ఇంటికి వెళ్ళాడు, రాయడం స్టార్ట్ చేశాడు. రాసేటప్పుడు ఆ పెన్సిల్ చక్కగా రాయలేదండి. అయితే మళ్ళీ ఆ వ్యక్తి వెళ్ళి అలాంటి పెన్సిలే మళ్ళీ కొంటాడా? మోస్ట్ ప్రాబ్లీ నాట్ అండి. ఎందుకని? ద మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటి పెన్సిల్ది? చక్కగా రాయడం. అదే చేయనప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఎందుకు కొంటానండి? అదండి. అంటే పెన్సిల్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? దాని లోపల ఉన్న గ్రాఫైటు, లెడ్. బయటది నాట్ ఇంపార్టెంట్ అని కాదండి, బయటది కూడా ఇంపార్టెంటే. నువ్వు ఎల్లో కలరా, రెడ్ కలరా, స్ట్రైప్స్ ఉన్నాయా లేవా, చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే అట్రాక్ట్ అయి కొంటారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ లెడ్. నువ్వు చక్కగా రాసావనుకోండి, మళ్ళీ ఆ పెన్సిల్ని చాలామంది కొంటారు. ఇది ఆ ఓనర్ ఆ పెన్సిల్కి చెప్పాడనమాట. అప్పుడు ఆ పెన్సిల్ అర్థం చేసుకుంది. అయితే ఒక్కసారి ఇక్కడ మనం ఈ స్టోరీ స్టాప్ చేసి మన మేకర్ మనకి ఏం చెప్తున్నాడు ఈ ప్రిన్సిపల్ ద్వారా ఒకసారి చూసుకుందాం. మన మేకర్ కూడా మనకు చెప్తున్నాడు ఏమని? ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ, నాట్ అవుట్ సైడ్ అంటున్నారు. మరి ఈ ఇన్సైడ్ థింగ్ ఏంటండి, అవుట్ సైడ్ థింగ్ ఏంటండి చూద్దామండి. ఇప్పుడు చూస్తే మనందరం మనుషులమే, కానీ అందరూ మనుషులు ఒకేలాగా ఉంటారా? ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ చూసుకోండి. కొందరు పొట్టిగుంటారు, కొందరు పొడుగుంటారు, కొందరు సన్నగుంటారు, కొందరు లావుగుంటారు, కొందరు ఫేర్ ఉంటారు, కొందరు డార్క్ ఉంటారు, కొందరు సిటీలో పుట్టి పెరుగుతారు, కొందరు విలేజెస్లో పుట్టి పెరుగుతారు, కొందరు పీస్ఫుల్గా ఉంటారు, కొందరు అగ్రెసివ్గా ఉంటారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండి. సో అలాగే మరి ఇన్సైడ్ థింగ్ ఏంటండి, మనుషుల్లో ఉండేది ఏంటి? ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషిలో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ క్వాలిటీస్ ఏంటండి? ఇవి ఇన్సైడ్ థింగ్స్ అండి. కొందరికి బర్నింగ్ డిజైర్ ఉంటుందండి. అంటే ఒకలాంటి డిజైర్, పట్టుదల, ఏమని, ఏదో సాధించాలి లైఫ్లో, ఏదో అవ్వాలని. ఆ యొక్క డిజైర్ వాళ్ళ ఇంటర్నల్ ఆస్పెక్ట్ అండి. కొందరికి ఇన్సైడ్ థింగ్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ అంటే ఆ ఇంటిగ్రిటీ అన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, చెప్పింది చేయడం, అలాంటి మనుషులు అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. కొందరికి నాలెడ్జ్ ఉంటుందండి, అండ్ ఆ నాలెడ్జ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్ అవుతారండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దెమ్. సో మన మేకర్ ఏమంటున్నాడంటే, ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ పర్వాలేదు, ఇంపార్టెంటే, కానీ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ యాజ్ ఇన్సైడ్ థింగ్. ఆ ఇన్సైడ్ థింగ్ మనం గ్రహించి లైఫ్లో యూజ్ చేసామనుకోండి, మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఈ యాటిట్యూడ్నే మన మేకర్ 4th యాటిట్యూడ్ అన్నాడండి. ఆ 4th యాటిట్యూడ్ పేరే యాటిట్యూడ్ ఆఫ్ నోయింగ్ ఇన్నర్ పొటెన్షియల్. మనలో ఉన్న పొటెన్షియల్ని మనము గ్రహించి దాన్ని యూజ్ చేసామనుకోండి, లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీల్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఈ యాటిట్యూడ్ని చక్కగా అర్థం చేసుకోవడానికి. మనందరం బెలూన్స్ చూసే ఉంటాం, బెలూన్స్తో ఆడుకునే ఉంటాం. ఒకరోజు ఒక బెలూన్ సెల్లర్ ఒక బీచ్లో బెలూన్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు.
సో జనరలీ ఏం చేస్తారండి వీళ్ళందరూ, ఆ కొన్ని బెలూన్స్ని గాలిలో వదిలేస్తారు. అలా చేసినప్పుడు ఒక అబ్బాయి ఆ బెలూన్స్ని చూశాడు. ఒక 2 గంటలు ఆ బెలూన్ సెల్లర్ ఏమేం చేశాడో అదన్నీ చూసి, ఆ బెలూన్ సెల్లర్ ఇంటికి అంటే అంటే అన్నీ ముగిచ్చేసుకొని ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ అబ్బాయి ఆ బెలూన్ సెల్లర్ దగ్గరికి వెళ్ళేసి, అంకుల్ నేను ఒకటి అడగాలని, ఒక క్వశ్చన్ ఉంది అంకుల్, మిమ్మల్ని అడగాలి అని ఆ బెలూన్ సెల్లర్తో అన్నాడు అనమాట. అప్పుడు ఆ బెలూన్ సెల్లర్ అన్నాడు, బాస్ నేను ఇప్పుడు అమ్మడం స్టాప్ చేసేసా, నేను ఇంటికి వెళ్తున్నాను, రేపు రా, నువ్వు ఏమన్నా కావాలంటే రేపు కొనుక్కో అన్నాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, అంకుల్ నాకు బలూన్ కాదు, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది, మీరు చెప్తారా మరి ఆ ప్రశ్నకు జవాబు అని అన్నాడు అనమాట అబ్బాయి. అప్పుడు ఆ బెలూన్ సెల్లర్ ఆశ్చర్యపోయి, ఏంది నాన్న అది, ఏం క్వశ్చన్, ఏం అడగాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు బాబు అన్నాడు అనమాట, అంకుల్ మీరు ఫస్ట్ వచ్చినాక నేను చూశాను, మీరు ఒక గ్రీన్ బలూన్ తీసి గాల్లో వదిలేశారు, అది పైకి వెళ్ళింది, నాకు చాలా ఆనందం వేసింది. దాని తర్వాత ఒక ఎల్లో బెలూన్ కూడా అలా చేశారు, అది కూడా పైకి వెళ్ళింది. దాని తర్వాత వైట్ బలూన్ కూడా వదిలేశారు, అది కూడా పైకి వెళ్ళింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీ బ్యాగ్లో ఈ బ్లాక్ బెలూన్ ఉంది కదా, ఈ బ్లాక్ బెలూన్ కూడా గాలిలో పైకి వెళ్తుందా అని ఆ అబ్బాయి ఆ బెలూన్ సెల్లర్ని క్వశ్చన్ అడిగాడు అనమాట. అప్పుడు ఆ బెలూన్ సెల్లర్ నవ్వేసి అన్నాడు, నానా ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద బెలూన్ ఇట్ గోస్ ఇన్ ద ఎయిర్. ఇది కలర్ వల్ల కాదురా బాబు, దానిలో లోపటున్న పదార్థం వల్ల పైకి వెళ్తుంది, అయితే ఈ బ్లాక్ బెలూన్ కూడా పైకి వెళ్తుంది డెఫినెట్గా అని అన్నాడనమాట. ఒక్కసారి ఆలోచించండి. నేను అన్నట్టు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు, మనందరం డిఫరెంట్ ప్యాకేజెస్లో వస్తుంటాం, ఫెయిరు, డార్కు, టాలు, షార్ట్ అని. సో ఇది ఇంపార్టెంటా? అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదండి లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? మనలో ఉన్న పదార్థం. ఆ బలూన్కి హీలియం పదార్థం అయితే మన పదార్థం ఏంటి అది మనం గ్రహించాలి. నోయింగ్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. మీ దగ్గర కరేజ్ ఉందా, మీ దగ్గర క్యారెక్టర్ ఉందా, మన దగ్గర డిజైర్ ఉందా, అది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనం లైఫ్లో ఎక్సలెంట్ అవుతాము. ఇదే మన మేకర్ మన నుంచి ఆశిస్తున్నాడు. లెట్స్ గో బ్యాక్ టు ద 5th ప్రిన్సిపల్. ఆ స్టోరీకి వెళ్దాం. అయితే ఆ పెన్సిల్, ఆ 4 ప్రిన్సిపల్స్ విన్నాక ఎంత ఎక్సైట్ అయ్యిందంటే, సార్ నాకు ఆ 5th ప్రిన్సిపల్ ఏంటో తొందరగా చెప్తారా అని అడిగింది. ఆ ఓనర్ నవ్వుతూ ఆ పెన్సిల్ వైపు చూస్తూ, 5th ప్రిన్సిపల్ ఏంటి తెలుసా అని ఈ ప్రిన్సిపల్ చెప్పాడండి. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద కండిషన్, యూ మస్ట్ కంటిన్యూ టు రైట్ అండ్ రైట్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ లీవ్ ఏ క్లియర్ లెజిబుల్ మార్క్ అన్నాడు. అది ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటి సార్, ఏ కండిషన్ అయినా నేను రాయాలి, అండ్ రాయడం ఎలా రాయాలంటే నేను రాశాక ఒక మార్క్ వదిలిపెట్టాలా, ఇదే నేను చెయ్యాలి అని అడిగిందనమాట ఓనర్ని. అప్పుడు ఓనర్ అన్నాడు, నీకు కరెక్ట్గా అర్థమైంది, ఇదే నువ్వు చెయ్యాలి. ఒకసారి ఆలోచించండి, ఇది స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఇప్పుడు చూడండి, ఎంతోమంది పెన్సిల్స్ యూజ్ చేస్తుంటారండి. ఒక పెయింటర్ అయితే పెన్సిల్ తీసుకెళ్ళి పేపర్ మీద యూజ్ చేస్తాడు. అప్పుడు పెన్సిల్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే పేపర్ మీద యూజ్ చేస్తుంది కాబట్టి. కానీ సందర్భం, సిచ్యువేషన్ పెన్సిల్కి కూడా చేంజ్ అవుతుందండి. ఎలా? అదే పెన్సిల్ ఎవరైనా కార్పెంటర్ తీసుకెళ్ళాడు అనుకోండి, మీకు మనందరికీ తెలిసే ఎక్కడ యూజ్ చేస్తాడు, చెక్క పైన యూజ్ చేస్తాడు. కార్పెంటర్ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, పెన్సిల్కి ఒక మంచి పార్కింగ్ ప్లేస్ దొరుకుతుంది, ఎందుకంటే కార్పెంటర్స్ అందరూ పెన్సిల్ ఇక్కడ పెట్టుకుంటారు. కార్పెంటర్ కాకుండా మేస్త్రి యూజ్ చేస్తాడు. మేస్త్రి ఎక్కడ యూజ్ చేస్తాడు? గోడ పైన యూజ్ చేస్తాడు. సో పెన్సిల్కి కూడా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ దాని పర్పస్ ఏంటి? రాయడమే. ఒక్క విషయం గ్రహించండి, ఇక్కడ మన ఇంట్లో చుట్టుపక్కల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మనందరి ఇంట్లలో పిల్లలు ఉంటారు. పిల్లలు కూడా పెన్సిల్తో ఆడుకుంటుంటారండి. అయితే ఒకరోజు ఒక పిల్లాడు ఒక పెన్సిల్ పట్టుకున్నాడు, 5 ఏళ్ల పిల్లాడు. పెన్సిల్ పట్టుకున్నప్పుడు ఆ పెన్సిల్ చాలా భయపడింది, ఎందుకంటే పెన్సిల్కి తెలుసు వీడు ఏం చేస్తాడు దాంతో. అప్పుడు ఆ పిల్లోడు వెళ్ళి ఆ పెన్సిల్ని తీసుకెళ్ళి గోడ పైన రాయడం స్టార్ట్ చేశాడు. దానికి ఎంత చిరాకేసిందంటే అదొక డిసైడ్ అయిపోయింది, ఏమని, నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం గోడ పైన రాయను అని కోఆపరేట్ చేయడం అంటే ఇట్ వెంట్ ఇన్ టు నాన్ కోఆపరేషన్ అనమాట. ఆ పిల్లోడు పెన్సిల్ని గోడ పైన రాస్తున్నాడు, ఆ పెన్సిల్ రాయటం లేదు. పెన్సిల్ని ఆ పిల్లోడు రాస్తున్నాడు, అది గోడ పైన రాయటం లేదు.
ఏం చేస్తాడండి ఆ పిల్లోడు? చాలా వరకు మనకు తెలిసిందే, పిల్లోళ్ళు ఏం చేస్తారు, అది రాయకపోతే అది పడేసి ఇంకో పెన్సిల్ తీసుకుంటారు. కొందరు హైపర్ కిడ్స్ అయితే ఏం చేస్తారు, ఆ పెన్సిల్ని విరగొట్టి ఇంకో పెన్సిల్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఆ మేకర్ క్లియర్గా ఆ పెన్సిల్కి చెప్పాడు ఏమని, నీ నీ పర్పస్ రాయడం, ఎవరు ఎక్కడ రాస్తారో నీ చేతుల్లో లేదు, కానీ ఎక్కడ రాసినా నువ్వు చక్కగా రాయాలని దానికి చెప్పాడను. మన మేకరు ఆ 5th యాటిట్యూడ్ ఏంటో, ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామండి. మన మేకర్ కూడా అంటున్నారు, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద కండిషన్ యూ మస్ట్ కంటిన్యూ టు వర్క్ అండ్ వర్క్ ఇన్ సచ్ అ వే దట్ యూ లీవ్ ఎ క్లియర్ లెజిబుల్ మార్క్. అవునా కాదా అండి? అంటే మనము మన పర్పసే పని చేయడం. ఆ పని ఎలా చేయాలి, మనం పని చేశాక ఎదుటి మనిషి దాన్ని గుర్తించాలండి. అలా పని చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా ఉంటుంది, అక్కడ మంచి పని చేస్తాం. ఇప్పుడు పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోతే మరి ఏం చేస్తారు? ఆ పరిస్థితిలో కూడా మనం మన బెస్ట్ ఇచ్చామనుకోండి, ఎదుటి మనిషి అది గ్రహిస్తాడు, అది ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇది 5th యాటిట్యూడ్ అండి. ఈ 5th యాటిట్యూడే యాటిట్యూడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని మన మేకర్ మనకు చెప్తున్నాడు. యాటిట్యూడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చాలా పవర్ఫుల్ అండి. ఏంటండి ఇది అంటే, ఏ సిచ్యువేషన్లో ఉన్నావో అది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ చేస్తే నువ్వు అనుకుంది చేయడానికి సాధ్యమవుతుంది అని మన మేకర్ మనతో చెప్తున్నాడండి. ఇది నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్నానండి. అయితే ఒక్కసారి ముగిచ్చే ముందు ఈ 5 యాటిట్యూడ్స్ మళ్ళీ ఒకసారి మనం తిరిగి మాట్లాడుకుందామండి. సో మన మేకర్ మనకు 5 యాటిట్యూడ్స్ ఇచ్చాడండి. పెన్సిల్ ఓనర్ పెన్సిల్కి 5 ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. మన మేకర్ మనకు 5 యాటిట్యూడ్స్ ఇచ్చాడు. ఫస్ట్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ అలైన్మెంట్. సెకండ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ ఫేసింగ్ ఛాలెంజెస్. థర్డ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. ఫోర్త్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ నోయింగ్ ఇన్నర్ పొటెన్షియల్. ఫిఫ్త్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. మనం ఈ 5 యాటిట్యూడ్స్ లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేసామనుకోండి, వీ విల్ బికమ్ ఎ బెటర్ పర్సన్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. చక్కగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ టైం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.